వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. మరికొంతమంది ఆ విరాట్ స్వరూపం నోటిలో కోరల మధ్య చిక్కుకొని వేలాడుతున్నారు. వాళ్ళ శరీరాలు లోపల, తలలు బయటకు వేలాడుతున్నాయి. అంటే మరణ యాతన అనుభవిస్తున్నారు. ఇంకొందరు ఆ విరాట్ స్వరూపం నోట్లో పడి అందరూ మరణిస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. కాలస్వరూపుడైన పరమాత్మకు అంతా వర్తమానమే. కాలాన్ని లెక్కించే మనకు గడిచిన కాలం, రాబోయే కాలం ఉంటాయి. కాబట్టి మనకు భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా పరమాత్మకి ఇప్పుడు జరుగుతున్నట్టు అనిపిస్తాయి. అందుకే అర్జునుడికి ఇంకాసేపట్లో మొదలు కాబోయే మహాభారత యుద్ధంలో జరిగే మారణ హోమం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. తాను చంపకపోయినా వీరంతా చస్తారు అన్న కృష్ణుడు చెప్పిన సత్యాన్ని కల్లారా చూస్తున్నాడు అర్జునుడు. రాబోయే కాలంలో భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు మొదలగు కురు వీరులు కాలపురుషుడి నోట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఎవరూ శాశ్వతంగా ఈ లోకంలో నిలిచి ఉండరు. పోయేవారు పోతేగాని వచ్చేవారికి చోటు ఉండదు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు అని తెలుసుకున్నాడు అర్జునుడు. అలాగే మనం కూడా ఈ కనపడేదంతా నిజం కాదు, ఒకనాటికి నశించిపోయేదే. భార్య, సంతానం, బంధుమిత్రులు, సంపదలు నశించిపోయేవే అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అదే విషయాన్ని పరమాత్మ తన విశ్వరూపం ద్వారా ప్రకటిస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువు మార్పు చెందుతుంది, నశించిపోతుంది అని అనుకుంటే వాటి మీద అనవసరమైన ఆసక్తిని వదులుకుంటాం. ఎంతవరకు అవసరమో అంతవరకే ఆసక్తిని చూపిస్తూ మిగిలిన సమయాన్ని పరమపదం పొందడానికి వినియోగిస్తాం. అదే ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది.